500 और 1000 रुपए के पुराने नोट 10 नवंबर से लेकर 30 Ladies and gentlemen, good evening and welcome to Prime Minister of India, Narendra Modi. 1500 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని ప్రకటించారు. దుర్గా ఎవరు వచ్చారు తలుపుతి? అలాగేనండి. అస్సలాము అలైకుం. వాడు ఉన్నాడా? ఎవరు వచ్చారు? మీ ఫ్రెండ్స్ శ్రీను గారు, భాషా గారండి. రండి రండి. ఏమైంది? ఏమైందండి? అరే సీను, బాబు గారికి మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చినట్టుందిరా. అవునా? అంబులెన్స్ కి ఫోన్ చేయనా? అలాగే అలాగే చేయరా. హలో, అంబులెన్సా? అమ్మా నెమ్మది. నిమ్మల నిమ్మల అమ్మా పడుకో. తప్పు. నీకేం కదరా? డాక్టర్, ఏమండి? డాక్టర్, ఎక్కడ తీసుకొస్తున్నారే? నీకేం కదరా? ఈ అబ్బాయి ఎవరా? కళ్ళు కనబడతలేదా? అబ్బా, ఈ నొప్పి పరీక్ష నా వల్ల కాదే. ఏమే, నేను పోతా. మీరు పోతే ఎలాగండి? మొన్ననే నేను కొన్న పొట్టు పిల్లలన్నీ వేస్ట్ అయిపోతాయి. మార్నింగ్ సార్. డాక్టర్ డాక్టర్ డాక్టర్, సార్, మీరు ఇంకోసారి తిరిగే లోపు మావుడు తిరగరాని లోకానికి వెళ్ళిపోయేలాగా ఉన్నాడు సాబ్. ప్లీజ్ దయచేసి చలియే సాబ్. పేషెంట్ ఎక్కడ? అక్కడ ఉన్నాడు సాబ్. రండి. డాక్టర్ గారు. అబ్బా అమ్మా అబ్బా మీ ఓ డాన్సరా? స్ట్రెచర్ మీదే స్టెప్పులు వేసేస్తున్నాడు. స్టెప్పులు ఏంది డాక్టర్ సాబ్? ప్రాణాలు పోతుండే వాడిది. నొప్పులా? తొలిచూలు అనుకుంటాను, అందుకే బాగా ఇదైపోతున్నాడు. సిజేరియన్ చేసేద్దాం. చేసేయండి. ఈ అమ్మ కడుపు మాడ మగాడికి సీజన్ ఏంట్రా? ఏదో డైలాగ్ తడబడి ఫ్లో మిస్ అయిందిలే. నీ ట్రీట్మెంట్ పొరపాటు పడితే నా ప్రాణం పోద్ది ఇక్కడ. నీ ప్రాణం పోతే మాకు సర్వస్వం పోద్ది. డాక్టర్ గారు మార్చాలండి. ఏంటి, మీ పేషెంట్ ని ఐసీయూ నుంచి జనరల్ వార్డుకి మార్చాలి అంతే కదా? అది కాదండి. ఏదైనా చేస్తా, ముందు వెండి చూడండి, తర్వాత మారుస్తా. అలాగే. డాక్టర్ గారు, ఈయనకేదైనా జరిగితే నేనేమైపోవాలి? ఈ ఏజ్ లో హ్యాండ్ ఇచ్చి వదిలేస్తే నేను ఇంకో హ్యాండ్ మాటల్లో చాలా డబుల్ మీనింగ్ ఉంది కానీ నువ్వు ఆగు. ఏంటా నీ ప్రాబ్లము? తలకాయ నొప్పి గైసోమైనమే వచ్చింది. మెడ నొప్పి నిన్నటి నెలలోనే వచ్చింది సార్. గుండెల నొప్పి? గుండె నొప్పి లాస్ట్ వీక్ లోనే వచ్చింది. కడుపు నొప్పి? అంతకన్నా కిందికి ఇంతకీ ఏం తిని చచ్చాడమ్మా? సాయంత్రం సపోటకాయ తిన్నాడండి, రాత్రేమో కోడి గుండెకాయ తిన్నాడండి, పక్కేసి పడుకోబోయే ముందేనండి జాంకాయ కూడా తిన్నాడండి. ఇన్ని కాయలు తిన్నాడు కాబట్టి అసలు కాయ పట్టేసింది. గుండెకాయ అమ్మా. అబ్బా అమ్మా, నా వల్ల కావడం లేదు డాక్టర్. నన్ను ఐసీయూలో పెట్టండి, ఆక్సిజన్ పెట్టండి, నా దగ్గర ఎవరు ఉండొద్దని చెప్పండి, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి. ఇంకో 2-3 డైలాగులు చెప్పయ్యా, వింటాం. డాక్టర్ని నేను ఇక్కడ, ఈ పంచాయతీ ఇక్కడ తేలదు కానీ షిఫ్ట్ టు ఐసీయూ. ఒరే గెడ్డం జరుగు. అలాగే డాక్టర్ సాబ్. పేషెంట్ మారిపోయాడు. నువ్వేంట్రా ఇక్కడ పడుకున్నావు? పడుకోలేదండి, మీ వెనకానికే తిరుగుతుంటే ఎత్తి పడేశారు. సార్ మార్చాలి సార్. ఆగవయ్యా, ముందు వాడిని ఏం మార్చి తర్వాత నీ సంగతి చూస్తా. ఆ పేషెంట్ వస్తున్నాడు, వాడిని సరిచేయని. పేషెంట్ మార్చాక ఆయన మార్చారు కదా సార్. మీ మీదే నమ్మకం పెట్టుకున్నాను సార్, ఎలాగైనా మార్చాలి సార్. వదిలేండి రా, మీకేవో పనులుంటే వెళ్ళి చూసుకోండి రా. ఫ్రెండ్స్ రా, నీ ప్రాణాలు పోకుండా మేము ఎలా పోతాం రా? అరే ప్రాణాలు పోతాం. ఫ్రెండ్స్ రా, నువ్వు ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉంటే మేము ఎలా పోతాం రా? నువ్వు ఊరుకోమ్మా, నువ్వు ఊరుకో. తోడ దూరిచ్చిరవుతాం.
డాక్టర్ గారు ఏదో ఒకటి చేయండి డాక్టర్ గారు. లేగు లేగు. అలాగే సార్. అయ్యా పేషెంట్ ఇక్కడ పడుకోబెట్టండి. అలాగే లే బాబు. నన్ను ఎలాగైనా బతికించండి డాక్టర్ గారు. నేను ఇలాంటి పేషెంట్ నా కెరీర్ లోనే చూడలేదయ్యా. ఇది ఖచ్చితంగా హార్ట్ ప్రాబ్లమే అయి ఉంటుంది. డాక్టర్ హార్ట్ ప్రాబ్లం అని కాళ్ళు చూస్తున్నారు ఎందుకు? కాళ్ళు చూస్తాను మరో చూస్తాను, నీకెందుకయ్యా? దానికి మీరు డాక్టరేనా? ఆ మాటే అనొద్దు. తలనొప్పి వస్తే టాబ్లెట్ నోట్లో వేసుకుంటావా, నెత్తి మీద పెట్టుకుంటావా? ఇది అంతే. ఏమే ఇక్కడుంటే ఈ డాక్టర్ చంపేసేటట్టున్నాడే. ఆగు, గుండె నరాలు అరికాళ్ళలో ఉంటాయి. డాక్టర్ని నేనా నువ్వా? నెక్స్ట్ బర్త్డే ఉండదు, జాగ్రత్త. వేరే డాక్టర్ పిలిపించండి. సీను నీకేరా చెప్పేది? లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం రా. డాక్టర్ చూస్తున్నాడుగా, పడుకో. పుట్టినప్పుడు స్ప్రింగ్ అని మింగవా ఏంటి? ఇలా అయితే కష్టం. డాక్టర్ గారు నేను ఒరే వాడి పిల్లం వేడికి చేస్తా ఉంటే నువ్వు ఆధారుస్తావేట్రా? ఆడది కన్నీళ్ళు పెట్టుకుంటే నేను చూడలేను డాక్టర్ గారు, చూడలేను. నీ వెద వేషాలు నేను చూడలేకపోతున్నాను. స్టెత్తుతో ఊరేసి చంపేస్తా. మార్చితే వెళ్ళిపోతాను డాక్టర్ గారు. ఒక్కటిస్తే పైకి వెళ్ళిపోతావు. డాక్టర్ నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతా. వదలను. వదలండి. నీ రోగం కుదిర్చే వదులుతాను. నీ రోగం కుదరాలంటే మా నర్సు రావాల్సిందే. నర్సా? ఎస్. మా హాస్పిటల్లో డిశ్చార్జ్ చేసినా సరే బ్రెడ్ తింటూ బెడ్ కి రెంట్ కడుతూ ఇక్కడే ఉండిపోతున్నారంటే దానికి కారణం మా నర్సే, బిత్తర్ రాణే.